మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ దండాలు. నేను మీ కావ్య. ఇక ఇయ్యాల కొత్త ముచ్చట, కొత్త గెస్ట్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నా మీతో పాటు. అది ఏంది అనుకుంటున్నారు కదా, నిజామాబాద్లో ఉండే ఎండోమెంట్ ఆఫీస్కి నేను వచ్చేసిన. ఇక ఈడ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ గారు ఉన్నారు. ఒక్కసారి ఆమెతో ముచ్చట పెట్టింది నేను వచ్చాను. ఎందుకంటే ఇక్కడ నిజామాబాద్లో లేడీ ఆఫీసర్స్ చాలా తక్కువ. ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు ఎంతమంది ఆఫీసర్లు ఉన్నారని. సో ఆ ఆఫీసర్లో అసిస్టెంట్ కమిషనర్ గారు ఒకరు. మరి ఇందురుగడ్డ మీద ఏమేమి పురాతన దేవాలయాలు ఉన్నాయి, అండ్ బట్ ఆలనా పాలన ఎట్లా సాగుతుంది, పురాతన దేవాలయాల పరిస్థితి ఎట్లా ఉంది, అండ్ ఎండుకాలం మనం గుళ్ళలకు పోతే మన కోసం ఏమేమి ఏర్పాట్లు చేసిరాలు, ఇట్లాంటి ముచ్చట్లన్నీ మీకు చెప్తాను. ఏర్పాట్లు ఏమి చేసారు కూడా మేడం తోటి ఒకసారి ముచ్చట్లు పెడదాం. చలో రండి. ఇక మొత్తానికైతే ఇక్కడ ఎండోమెంట్ ఆఫీస్ దగ్గర ఉండే నేను ఛాంబర్ దగ్గరకు వచ్చేసిన. ఇక ఇక్కడ నాకు ఫస్ట్ ఇట్లా అడుగు పెట్టంగానే కనిపించింది గణపయ్య. దండం పెట్టుకుందాం మనం కూడా, అందరు దండం పెట్టుకోండి. సో గణపయ్య మంచిగా కూర్చున్నారు. ఇక్కడ మేడం పూజలు చేసేటట్టుంది గణపయ్యకు కూడా. సో ఒకసారి మనం కూడా మొక్కుకొని మన ఇంటర్వ్యూ షురూ చేసేద్దాం. చలో. నమస్తే మేడం. నమస్తే. మంచిగా ఉన్నారా? బాగున్నాం. మరి ఇలా మేము ఎందుకు వచ్చినామంటే ఇందూరులలో ఏమేమి పురాతన గుడులు ఉన్నాయి అసలు తెలుసుకోనికి. సో మరి ఇందూరు అంటే ఇప్పటి నిజామాబాద్, అప్పటి ఇందూరు. సో అప్పటి గుడులు ఇంకా ఉన్నాయంటారు. ఉన్నాయా? 100 ఏళ్ళు గుడులు నిజామాబాద్లో ఇంకా అట్లనే ఉన్నాయని అంటున్నారు. మేడం అవునమ్మా, ఉన్నాయి. చాలా దేవాలయాలు అలాంటివి ఉన్నాయి మన దగ్గర. చెప్పుకోవడానికి ఇప్పుడు మనం ముఖ్యంగా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ జానకంపేట ఉంది. అక్కడ అష్టాముఖి కోనేరు అని చెప్పి ఒకటి ఉంది. అది కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినట్టుగా మనకు చరిత్ర చెప్తాంది. అక్కడ ఏంటంటే ముఖ్యంగా భక్తులు అష్టమి శనివారం వచ్చినప్పుడు భక్తులు అక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటా ఉంటారు. చాలా అక్కడ పవిత్రత ఉంది అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు. మేము కూడా చాలా సార్లు పోయి విజిట్ చేశాను. నాకు చాలా మంచిగా అనిపించింది అక్కడ. ఆ కోనేరును చూస్తే మనకి ఎంతో ఆనందం అనిపిస్తుంది. అందులో చాలా మంది పిల్లలు కూడా తీసుకొచ్చి స్నానాలు చేయిస్తూ ఉంటారు. ఏదైతే అష్టమి శనివారం వస్తుందో మనకు సంవత్సరంలో, ఒక సంవత్సరంలో 2 సార్లు, ఒక సంవత్సరంలో ఒకసారి దాదాపుగా వస్తూ ఉంటుంది. అప్పుడు మనకు వేలల్లో లక్షలలో భక్తులు కనబడుతూ ఉంటారు. చాలా మంది విఐపీస్ కూడా వస్తూ ఉంటారు అక్కడికి దర్శనానికి. అదే కాకుండా మనకు సారంగపూర్ టెంపుల్ ఒకటి ఉంది. అది మన సమర్థ రామదాస్ గారు నిర్మాణం చేసినట్టుగా, శివాజీ మహారాజు గురువు ఆయనే, అతని గురువు అనమాట. వాళ్ళే నిర్మాణం చేసినట్టుగా మనకి ఇక్కడ ఉన్నది. తర్వాత అక్కడ మాల్యాలు కూడా ఉన్నట్టుగా, అక్కడ ఏదైతే గుహ ఉందో అక్కడ నుండి శివాజీ గారు మహారాష్ట్ర స్టేట్కు వెళ్ళినట్టుగా కూడా మనకు ఆధారాలు ఉన్నాయి. కాకపోతే ప్రస్తుతం మనం ఆ గుహను కొంచెం, ఎందుకంటే చాలా రోజులు అయింది కాబట్టి దాన్ని కొంచెం పబ్లిక్ను పోకుండా కొంచెం మనం కాపాడడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం టర్నల్ అనుకుంటున్నాం. సో అప్పట్లో మాత్రం రహస్య గృహాలు అనేవి. అవును, అలాగే వస్తుండేనంట. అతను అక్కడికి వచ్చి ఆ గుహ ద్వారా అతను వచ్చి అదే దాన్ని పూజలు చేసుకొని అక్కడ హనుమాన్ టెంపుల్లో వెళ్తుండే వాళ్ళట. అలాంటి టెంపుల్స్ మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. సో పురాతన దేవాలయాలు అంటే అసలు ఇప్పుడు ఎన్ని గుళ్ళు మనం కట్టుకున్నా చాలా అందంగా ఉంటాయి. కానీ పురాతన దేవాలయాల్లో ఉండే ఆ పీస్ఫుల్ వైబ్రేషన్ కావచ్చు, ఆ రాతి కట్టడం కావచ్చు, ఒక్కసారి చెరిగిపోతే మళ్ళీ అది తిరిగి తీసుకురాలేము. దాని కట్టుడు ఈ తరంతో అసాధ్యమైన పరిస్థితి అని ఇప్పటికే నేను చెప్పుడు కాదు, చరిత్ర చెప్తుంది. హెరిటేజ్ డిపార్ట్మెంట్ అదే పనులు ఉంటుంది కాపాడుకోవడానికి. అవును. మరి అటువంటి గుళ్ళు ఏమైనా ఉన్నాయా మన దగ్గర? ఉన్నాయి. హెరిటేజ్ డిపార్ట్మెంట్ అండర్లో ఉండేవి ఉన్నాయి. అలాంటివి కూడా ఉన్నాయమ్మా మన దగ్గర. ఇప్పుడు అదే మనం చెప్పిన సారంగపూర్ టెంపుల్ హెరిటేజ్ కిందకే వస్తుంది. ఇప్పుడు మన దగ్గర కంఠేశ్వర స్వామి టెంపుల్ కూడా, నీలకంఠేశ్వర స్వామి టెంపుల్ కూడా చాలా పురాతనమైన దేవాలయం. మనం ఇప్పుడు దాన్ని చాలా కాపాడుకోవడం కూడా మనం జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మన కంఠేశ్వర స్వామి టెంపుల్ పైన ఉన్నటువంటి గోపురాన్నే అప్పుడు మనం కట్టిన అసెంబ్లీ పైన కూడా అలాంటిదే, ఇదే గోపురం మోడల్ తీసుకొని పోయి కట్టినరని చెప్పి కూడా మనకు చెప్తున్నారు. మొన్న కొత్తగా ఇప్పుడు ఉండే అసెంబ్లీ ఆ మోడల్ బాగుంటది అని చెప్పి ఈ మోడల్ను కూడా కొంత అక్కడ తీసుకోవడం జరిగిందని చెప్పి చెప్తుండ్రు మనకి ఇక్కడ మన ఇందూరు వాసులు. ఓకే. సో అట్లాంటి గుళ్ళు, అట్లాంటివి. సో ఏదైనా గుళ్ళల్లో మనకి అటు ఎండోమెంట్ డిపార్ట్మెంటు అండ్ ఇటు హెరిటేజ్ డిపార్ట్మెంట్ 2 కాంబినేషన్లో ఉండే గుళ్ళు ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఉన్నాయి. అలాంటివి కూడా మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు హెరిటేజ్ అని చెప్పుకోవడానికి అంటే ఇప్పుడు మన దగ్గర చక్రేశ్వర స్వామి టెంపుల్ బోధన్లో ఉందండి. ఆ టెంపుల్ వచ్చేసి దాదాపుగా మనం ఒక 60 సంవత్సరాల క్రితం మనకు బయటపడ్డది. అది తవ్వకాలలో బయటపడ్డది. అంత మంచి విగ్రహం అసలు మనం చెప్పుకోవాలంటే రామప్పల ఎలాంటి విగ్రహం ఉందో దాన్ని మించిన విగ్రహం లాగా ఉంది ఈ విగ్రహం. చాలా బాగా ఉంటుంది చూడ్డానికి కూడా. అక్కడ కూడా మంచి పూజలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడెక్కడ నుండో ఏపీస్ వస్తూ ఉంటారు మన దగ్గరికి, దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. చెప్పుకోవడానికి చాలా బాగా ఉంటుంది. చూడ్డానికి కూడా ఆ విగ్రహం చాలా పెద్దగా, అసలు మనం పట్టుకుంటే కూడా అది పెద్ద చేతులు ఉన్న వాళ్ళకైతే కూడా ఆనదు. అది అంత శివయ్య అంత పెద్దగా ఉన్నాడు.
సో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేసరికి ఒక పక్క పరిరక్షణ పని ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువ మీకు హై టాస్క్ పని ఏముంటుంది మేడం? హై టాస్క్ అంటే ల్యాండ్స్ అమ్మ. దేవాలయాలకు సంబంధించిన భూములను మనం కాపాడాలనేది ఒక ముఖ్యమైన డిపార్ట్మెంట్ ఉద్దేశం. దాన్ని కాపాడడం లోపల మనము డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు కూడా అంటే దాదాపుగా ఇప్పుడు మనం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తీసుకున్నట్టయితే మనకు ఉన్న ఒక 5 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళ స్టాఫ్ వచ్చేసి ఒక 30 నుండి 40 మంది వరకు మనకు స్టాఫ్ ఉంటారు. మేము స్టాఫ్ డిపార్ట్మెంట్ ఆఫీస్ వచ్చేసి ఇక్కడ ఒక 20 మంది స్టాఫ్ ఉంటాం. మేమంతా కూడా దేవాలయ భూములను కాపాడడం లోపల ప్రతి ఒక్క రోజు ఏదో ఒక రకంగా ఎక్కడ భూమి ఉంది ఆ భూమిని ఏ రకంగా కాపాడాలి, రెవెన్యూ వాళ్ళతో పోవడమా లేకపోతే మనమే డైరెక్ట్ పోయి మరి ఆ భూమిని కాపాడుకోవడమా, లీజుకి ఇవ్వడమా, దాన్ని ఏం చేయాలి, ఏ రకంగా కాపాడాలనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. ఇప్పుడు భూమికి అయితే పెద్దగా విలువ లేకుండా, ఎందుకంటే 100 ఎకరాలు ఉంటుండే, కానీ ఇప్పటికి వచ్చేసరికి భూమి కరువైంది, భూమి ధరలు వాల్యూ కూడా పెరిగింది. మరి అట్లాంటప్పుడు మీ డిపార్ట్మెంట్ పోయి ఇది దేవుడి మాన్యం, ఇది దేవుడి గుడి, ఇది దేవుడికి సంబంధించిన ల్యాండ్ అన్నప్పుడు ఇట్లా రియాక్ట్ అవుతారు. కొంతమంది ఏమో ఒక పాజిటివ్గా రియాక్ట్ అవుతారు, కానీ ల్యాండ్ వాల్యూ అనేది పెరిగేసరికి ఎట్లాంటి ఫేస్ చేయాల్సి వచ్చింది మీరు? అంటే అట్లాంటివి చాలా సమస్యలు ఉంటాయి. మనము ఒక్కొక్కసారి చూసినట్టయితే కొన్ని భూముల దగ్గర మనం వెళ్ళినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది సహకరిస్తారు మనకు, కానీ కొన్ని గ్రామాలలో వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళు సహకరించారు. అక్కడ వాళ్ళంతా ఒక కట్టడిగా ఉండి ఊర్లో ఆ భూమిని వాళ్ళు ఆల్రెడీ కబ్జా చేసేసి వాళ్ళే సొంతగా చేసుకోవడము లేకపోతే కొంతమంది చేతిలో ఉండడమో జరుగుతుంటది. సో అట్లాంటివి ఉంటాయి, మనకు సహకరించరు కొంతమంది. అసలు కొన్ని గ్రామాలలో పోయినప్పుడు అయితే లొల్లులు అయితే గొడవలు అవుతుంటాయి, అదొక పంచాయతీ కూడా అవుతుంటది అక్కడ. సో అప్పుడు మనం పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది, రెవెన్యూ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. తీసుకొని మనం ఆ ల్యాండ్స్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం, అలా జరుగుతుంది. భక్త రామదాస్కి రామయ్య గుడి కట్టిండు అని ఆ చరిత్ర విన్నాం. ఇప్పటికీ భద్రాచలంలో రామయ్యకి దర్శనం చేసుకుని దండం పెట్టుకుంటున్నాం. కానీ ఈ కలియుగంలో ఆ స్వామివారి ల్యాండ్లో కాపాడుకుంటే కష్టం అయిపోయింది అనుకుంటా మీకు? అవును, చాలా కష్టం అమ్మా. ఇప్పుడు మనకి ఇక్కడ 4500 ఎకరాల భూమి ఉన్నది. మనకు 4000? 4500, 2 కాదు, 100 కూడా కాదు, 4000, 4500. ఆ భూమి అంతా కూడా మనం కాపాడడానికి ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు ప్రస్తుతం మాకు వచ్చిన కమిషనర్ గారు ఏం చేస్తున్నారంటే ల్యాండ్స్ మీదనే ఫోకస్ పెట్టిండ్రు. అతను మనం భూములను కాపాడాలంటే ఏ రకంగా వెళ్ళాలి, ఏ రకంగా చేయాలి, వాటిని మనము మన రికార్డులో ఎట్లా భద్రపరచుకోవాలి అనే విషయాన్ని కూడా 2-3 మీటింగులు పెట్టి చెప్పిండ్రు, ట్రైనింగ్ కూడా చేసిండ్రు. సో మనం అదే విధంగా అనిల్ కుమార్ గారు లేదండి, ఇప్పుడు హనుమంతరావు గారు వచ్చారు. అనిల్ కుమార్ గారు కూడా దీనిపైన మస్తుగా అతను ఫోకస్ చేసి నాంది పడింది అని మేము విన్నాం. అవును, అతను చేసిండు, అంతకుముందు వాళ్ళు కూడా చేసిండ్రు. చేయలేదు అనేది ఎవరు లేరు, ప్రతి ఒక్కరు స్ట్రగుల్ చేస్తున్నాం మనం. కాకపోతే ఏంటంటే ఒక ట్రాక్ మీదకి వచ్చింది అనిల్ కుమార్ గారు ఉన్నప్పుడు. తర్వాత ఇప్పుడు వచ్చిన సార్ కూడా ఏం చేస్తున్నారంటే ఇంకా కొంచెం గట్టిగా మూవ్మెంట్ చేసేసి ప్రతి ల్యాండ్ను మనం కాపాడుకోవాలంటే మన డిపార్ట్మెంట్లో ఒకటి 43 రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది, అది చెయ్యండి. తర్వాత అక్కడికి వెళ్ళి మనము గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయండి మన ల్యాండ్ సర్వే నెంబరు, ఆ సెర్చ్ చేసి ఆ మ్యాప్స్ తీసుకోండి. తర్వాత రెవెన్యూ వాళ్ళని కలవండి, కలెక్టర్ గారిని కలవండి, ఆ ల్యాండ్స్ కూడా మనం కాపాడుకున్నట్టు. అంటే మనం పోయి చెప్పి సార్ మాకు ఈ భూమి ఉంది ఈ ఊర్లో, దానికి కొంచెం మీరు సపోర్ట్ చేయండి అంటే కలెక్టర్ గారు మనకు సపోర్ట్ చేస్తారు రెవెన్యూ వాళ్ళ ద్వారా. సో మనం ఆ భూములు హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా కమిషనర్ గారు మీటింగ్లో చెప్తున్నారు. మనం అదే విధంగా చేస్తున్నాము. ఇన్ జనరల్గా కూడా చాలామంది అంటుంటారు, మనం చూస్తుంటాం, మహిళలకి ఆడవాళ్ళకి దేవుడి మీద మస్తు భక్తి అనేది. సో దేవుడి మీద భక్తి ఉండడం వేరు, ఉద్యోగం భక్తి 2 కలిపి ఉద్యోగం చేసుడు వేరు. అవును, వాస్తవం, చాలా పెద్ద టాస్క్ అండి అది. వాస్తవంగా మనము ఉదయం లేవగానే మంచం నుండి కిందికి దిగుతుంటేనే ఫస్ట్ భూమికి దండం పెట్టుకుంటాం, భూదేవికి దండం పెట్టుకుంటాం, అరచేతులు చూసి దండం పెట్టుకుంటాం. అట్లాంటిది ఈ డిపార్ట్మెంట్లో పనిచేయడం అనేది చాలా అదృష్టమైంది. ఎందుకంటే అసలు ఎవరో మనము ఇంట్లో మామూలుగా ఉండే వాళ్ళమైతే ఎప్పుడో వారానికో 10 రోజులకో దేవుడికి దండం పెట్టడానికి వెళ్తాం, గుడికి పోతాం, పండుగనో పబ్బనో రోజు, లేదంటే పెళ్ళి అయితే మ్యారేజ్, పిల్లలు ఉంటే పిల్లలు పుట్టినరోజు, అంతే తప్ప మిగతా రోజులలో పోము. కానీ మాకు ప్రతిరోజు దేవుడే. ఫస్ట్ బుక్ పట్టుకుంటే దేవుడే కనబడతాడు, పేరు చూస్తే దేవుడే కనబడతాడు, అందులో ఏదైనా రాయాలన్నా దేవుడి పేరే రాయాలి. ఇంత అదృష్టం ఎవరికి ఉండదు, ఎండోమెంట్లో ఉన్న వాళ్ళకు ఉన్నంత అదృష్టం ఇంకా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉండదని నేను అనుకుంటున్నా. అసిస్టెంట్ కమిషనర్ స్థాయికి వచ్చిండ్రు అని అంటే ఈ జర్నీ ఎన్ని సంవత్సరాల జర్నీ, ఈ జర్నీలో అసలుకి బాగా స్ట్రగుల్ అయ్యి మర్చిపోని సంఘటన, చాలా బాధపడ్డ సంఘటన ఏమైనా ఉందా మేడం మీకు?
ఉంటాయమ్మా. మనము డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు చేస్తున్న సందర్భంలో మనల్ని కొంతమంది చేయకుండా చేసే పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి కొన్ని సందర్భాలలో. కానీ మనం వాటిని కూడా దాటేస్తూ డిపార్ట్మెంట్లో దేవుడి కోసం, దేవుడికి సంబంధించిన ప్రతిదాన్ని కాపాడడం కోసం చేయడంలో చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాము. నేను దాదాపుగా నా సర్వీస్ ఇప్పుడు ఒక 25 సంవత్సరాల సర్వీసు, 25 సంవత్సరాల నుండి కూడా నేను చేస్తున్నా. నేను దాదాపుగా వరంగల్లో చేశాను, తర్వాత భద్రాచలంలో కూడా ఒక వారం రోజులు డ్యూటీ చేశాను నేను సూపరింటెండెంట్గా. వరంగల్లో అయితే ఏసీగా డీసీ ఆఫీస్లో కూడా ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా దాదాపుగా ఒక 8-9 సంవత్సరాలు కూడా అక్కడ చేశాను. అదే కాకుండా కరీంనగర్లో కూడా చేసినాను నేను. మనము ఫీల్డ్ మీద చేసినప్పుడు ఇన్స్పెక్టర్గా నేను తెలంగాణలోనే ఫస్ట్ ఫీల్డ్లో ఇన్స్పెక్టర్ను. అప్పుడు చాలా గొప్పగా పేపర్లో వేసిండ్రు మొదటి ఇన్స్పెక్టర్ తెలంగాణలోనే అని చెప్పి, ఎండోమెంట్స్లో అని చెప్పి. అట్లా సంతోషం అయింది. కానీ మనము ఫీల్డ్ మీద లేడీస్ చేసినప్పుడు ఉద్యోగము కొన్ని సందర్భాలలో, రాత్రి అయిన సందర్భాలలో, లేకపోతే ఫీల్డ్ మీద మనము అక్కడ ఉండే ల్యాండ్స్ ఇష్యూలో కానీ కొన్ని ఇష్యూస్లో కొన్ని సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంత రూడ్ అండ్ ర్యాష్ బిహేవియర్ కూడా ఉంటుంది. తెలియని వాళ్ళు ఏమంటారంటే మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం కాపాడుతున్నారు అని అంటారు. కానీ మనకు ఉండే సమస్యలు మనకు ఉంటాయి. మనము ఆ సమస్యలను ఏ రకంగా ఎదుర్కోవాలనేది మనకు డిపార్ట్మెంట్ చెప్తుంటుంది. దాన్ని మనం అధిగమించి వెళ్ళొద్దు. ఒక పద్ధతిగా, ఒక ప్రాతిపదికన మనం వెళ్ళాలి. ఆ పనులన్నీ కూడా మనం చేస్తూ రావాలి. కానీ వాళ్ళు ఏదో మన మీద రూడ్గా బిహేవ్ చేసినంత మాత్రాన మనం కూడా వాళ్ళతో ర్యాష్గా పోతే మనము దేన్ని కూడా కాపాడలేము డిపార్ట్మెంట్ను. కాబట్టి వాళ్ళు రూడ్గా మాట్లాడినా అప్పటి మందం బాధపడ్డా తర్వాత వాళ్ళు మాట్లాడినలో దాని లోపల నిజం కూడా ఉందని చెప్పి మనం గ్రహించాలి. వాళ్ళకు ఆవేశం ఉంటుంది, ఎందుకంటే అది పోతుందనే ఆవేశం వాళ్ళకు ఉంటుంది. కానీ అది కాపాడాలి ఎట్లా అనేది ఆవేశం మనకు ఉంటుంది. కానీ మనం ఆవేశపడితే కుదరదు. కాబట్టి ఆలోచనతోటే డిపార్ట్మెంట్లో మేము పనిచేస్తూ వచ్చిన నేను అట్లాగే కాపాడుకుంటూ కూడా దేవుడి భూములను వస్తున్నాం. అయితే ఇప్పుడు మీరు నాకు చెప్పినారు భద్రాచలం రామయ్య కాడ చేసినాం, వరంగల్ చేసినాం, తర్వాత ఇప్పుడు ఇక్కడ నిజామాబాద్లో చేస్తున్నాను. అసలు తొలుత ఏ గుడి నుంచి మీ ప్రయాణం స్టార్ట్ అయింది ఉద్యోగం? అంటే నేను దేవాలయం కాదు, ఆఫీస్ నుండి వచ్చాను. నేను ఆఫీస్లో నేను ఒక టైపిస్ట్గా ఫస్ట్ 96లో అపాయింట్మెంట్ అయినాను. దాని తర్వాత 2 years తర్వాత నాకు ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చింది. వచ్చిన సందర్భంలో నేను కరీంనగర్లో చేసినాను. దాని తర్వాత వరంగల్లో పర్కాల్ డివిజన్లో చేసినప్పుడు కూడా సమ్మక్క ఒక జాతరలో కూడా నేను ఇన్స్పెక్టర్గా, అంటే మొదటి జాతర ప్రపంచం మొత్తం కళ్ళు అక్కడే ఉంటాయి. అవును, మన దేవతల జాతర. అవును, ఆ దేవతల జాతరలో కూడా నేను చేసిన. అప్పుడు నేను చేసినప్పుడు 200 చిల్లర ఉండీలు ఉంటుండే. ఆ ఉండీలన్నీ కూడా సూపర్వైజింగ్ నాకు ఇచ్చిండ్రు. సంతోషంగా చేశాను నేను అప్పుడు కూడా. సో దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రమోషన్ వచ్చింది సూపరింటెండెంట్గా. ఆ ప్రమోషన్లో నేను అక్కడ డిప్యూటీ కమిషనర్ ఆఫీసులో సూపరింటెండెంట్గా ఒక 6 సంవత్సరాలు చేసిన. ఒక కొన్ని రోజులు మాత్రం భద్రాచలం వెళ్ళినాను, అంటే ఒక 10 days అట్లా చేశాను. దాని తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల నేను అక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ వరంగలే వచ్చినాను. వరంగల్ చేసిన తర్వాత మళ్ళీ నాకు ఆ మధ్యకాలంలో ఒక 2020లో అట్లా నన్ను కరీంనగర్ ట్రాన్స్ఫర్ చేసిండ్రు. అప్పుడు వచ్చింది కదా కొత్త చట్టం తెలంగాణలో, దానిలో లోకల్ అని చెప్పి నన్ను కరీంనగర్ పంపించారు. మరి ఇట్లా మీరేమో ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఒక డిస్ట్రిక్ట్ ఒక గుడికి వెళ్ళి ఇంకొక గుడికి ఇట్లా తిరుగుతూనే ఉన్నారు. మరి కుటుంబం, ఫ్యామిలీ ఏంది? పిల్లలు ఉండే జాగాలోనే పిల్లలు ఉంటారు. మనం చేసి మన ఉద్యోగం మనం చేయాలి. మిస్ అవుతారా? కొన్నిసార్లు మిస్ అవుతాం, ఎందుకంటే ఒక అమ్మ, ఒక మదర్ ఆ ఫీల్ ఉంటుంది, కేరింగ్ పిల్లలకి. అవును ఉంటుంది అట్లాంటిది. అప్పుడప్పుడు మిస్ అవుతాం, కానీ ఇక్కడ ఉండే ఆనందం కూడా వేరే. నిజం చెప్పాలంటే ఆ దేవుడి బ్లెస్సింగ్స్ మన పిల్లలకు కూడా ఉంటాయి కదా, అందుకని మనం ఇక్కడ సేవ చేయాల్సిందే. ఎప్పుడైనా భద్రాచలం కానీ ఇంకొక చోట డ్యూటీ వెళ్ళినప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళకి దర్శనాలు కావచ్చు, అసలు మీ వర్క్ ఎట్లుంటుంది అనేది చెప్పి చూపించే ప్రయత్నం చేసిన. ఎందుకంటే అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది అమ్మ ఏం చేస్తుంది అని. అవునవును, భద్రాచలం వెళ్ళినప్పుడు మా అమ్మాయిని తీసుకొని వెళ్ళినాను, చూపించాను. నేను మా మదర్ను తీసుకెళ్ళినా. ఎప్పుడు ఇంట్లో ఉండవు బిడ్డ, నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉండవు, ఎప్పుడు పోతూనే ఉంటావు, అందరు 5:30కే ఇంటికి వచ్చేస్తారు, నువ్వు 5:30కు రావు, ఏ 10 అవుతుంది 11 అవుతుంది అని అంటుండే అమ్మ. అట్లాంటప్పుడు భద్రాచలం తీసుకుపోయి చూపించిన నేను అమ్మను. సో నేను కరీంనగర్ జిల్లాలో కూడా కొత్తకొండ వీరభద్రస్వామి టెంపుల్లో ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కూడా చేసిన. 2.5 సంవత్సరాలు చేసిన. తర్వాత అపర భద్రాద్రిగా చెప్పే ఇల్లంతకుంట సీతారామచంద్ర స్వామి టెంపుల్ ఇల్లంతకుంటలో కూడా ఒక 3 కళ్యాణాలు 3 సంవత్సరాలు.
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన నేను. ఆ సందర్భంలో చాలా బిజీగా ఉండేదాన్ని. అప్పుడు మా అమ్మ అంటుండే, ఎప్పుడు లేట్గా వస్తావు బిడ్డ, ఇంటికి తొందరగా వస్తుంది అని. అంటే టెంపుల్లో ఉండే బాధ్యతలు వేరే. ఆఫీస్ అంటే మనము 5:30, 6 గంటలకు వెళ్ళిపోవచ్చు, కానీ టెంపుల్లో మనం వెళ్ళలేము అట్లా. సో అట్లా అని అమ్మకు చూపించిన నేను, పాపకు కూడా చూపించిన. మరి ఆడవాళ్ళకు ఉండే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అవును, పిల్లలకు ఒకసారి సిక్ అయిపోతారు, పిల్లలను వదిలే మనం రాలేని పరిస్థితులు, వాళ్ళకి హాస్పిటలైజ్ అవ్వడం కావచ్చు, కొన్ని సందర్భాల్లో స్వతహా మన పర్సనల్గా మనం గుళ్ళకి వెళ్ళలేదు. సో అవన్నీ ఎట్లా ట్యాకిల్ చేస్తారు అసలు? అంటే ఒక ఉద్యోగిగా మనము కొన్ని సందర్భాలలో ట్యాకిల్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఎవరైనా బాధపడే పరిస్థితి ఉందా? బాధ కూడా ఉంటుంది. నిజం చెప్పాలంటే నేను వాస్తవంగా మా హస్బెండ్ 2009లో యాక్సిడెంట్, బ్రెయిన్ సర్జరీ అయింది అతనికి. సో అప్పుడు అతనికి యాక్సిడెంట్ అయిన టైంలో నేను భద్రాచలంలో ఉన్నా. మా వారిని తీసుకొచ్చి యశోదలో వేస్తే నేను భద్రాచలం నుండి యశోద హైదరాబాద్ సికింద్రాబాద్కు రావడానికి ఆ రాత్రి ఎన్ని తంటాలు పడ్డా అంటే అన్ని తంటాలు పడ్డా. నిజం చెప్పాలంటే ఒక బస్సు దొరకలేదు, ఒక జీబు దొరకలేదు. అసలు ఎంత కష్టం అంటే ఆ కష్టాన్ని నిజంగా చెప్పలేం, వర్ణించలేం మనం దాన్ని. మొత్తానికైతే రాత్రి 2 గంటలకు నేను అక్కడికి చేరుకున్నా. స్ట్రగుల్ చేశాను. దాని తర్వాత కూడా అతనితో కొంచెం స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది. ఒకసారి అట్లాగే అతను కొంచెం క్యూర్ అయిన తర్వాత కూడా నేను మళ్ళీ నన్ను అప్పుడున్న కమిషనర్ గారు వరంగల్లో వేసిండ్రు. మా ఫ్యామిలీ అంతా కరీంనగర్లో ఉంటుంది. వేసినప్పుడు కూడా మా డాక్టర్ ఫోన్ చేసింది ఒకరోజు, అమ్మ నాన్న పడిపోయినరు, నాన్నని నేను హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు అమ్మ అంటే 2 అవర్స్ మనం జర్నీ చేయడానికి వరంగల్ టు కరీంనగర్. అట్లా మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు కొన్ని స్ట్రగుల్స్ చేయాల్సి వస్తుంది. ఆ రోజు మీరు ఎంత బాధపడ్డారు అనేది మీ మాటల్లో నేను వినగలుగుతా. కాకపోతే మీరెవరైనా మేడం మొహం ఆ ఎక్స్ప్రెషన్ కనుక జాగ్రత్తగా చూస్తే ఆనాడు ఆ రాత్రి ఒక లేడీ ఎంత సఫర్ అయింది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా తన ముందున్నా కాబట్టి నాకు ఆ ఫీలింగ్స్ అర్థమవుతున్నాయి. కానీ అది చాలా క్రూషియల్ అనిపిస్తుంది. అవును అనిపిస్తుంది. అట్లా సైమిల్టేనియస్గా 2 బ్యాలెన్స్ చేసుకునే పరిస్థితులు చాలా తక్కువ ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాలలో అట్లా జరుగుతుంటుంది అలా. మరేమో ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లో కొత్త టెక్నాలజీ వచ్చింది. ఆ టెక్నాలజీని వాడుకుంటూ అంటే పబ్లిక్కి ఇబ్బంది లేకుండా వాళ్ళకు ఉండే ఇబ్బందుల సెక్టార్స్ని అంతా తగ్గించుకుంటూ వస్తారు, రిస్క్ ఫ్యాక్టర్. సో మరి అట్నే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కూడా ఏమైనా కొత్త టెక్నాలజీ వాడుకుంటున్నారా? ఏమైనా కొత్తవి యాప్స్ ఏమైనా తీసుకొచ్చుడు కావచ్చు, పబ్లిక్ ఈజీ అయిపోతుంది, అక్కడ క్యూలో ఎక్కువసేపు నించోకుండా ఉంటారు, అటువంటివి ఏమైనా చేస్తారా? అవును, పెద్ద దేవాలయాలు అయితేనేమో ఆన్లైన్ సేవలు ఏర్పాటు చేసాము. మన నిజామాబాద్కి వచ్చేసరికి మాత్రం మనము చిన్నగా QR కోడ్ పెట్టుకోవడం, భక్తులకు అందుబాటులో పెట్టినట్టయితే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇవాళ రేపు ప్యాకెట్లో మనీ ఎవరికి ఉండలేదు. అవును, చిల్లర లేదు, అన్ని ఫోన్ పేలు, గూగుల్ పేలు, స్కానర్ లేదు అంతే. కాబట్టి మనం స్కాన్ పెడితే వాళ్ళు స్కాన్ చేసి అక్కడే టికెట్ ఉండి ఉండడం, హుండీలో వేసే వాళ్ళు హుండీకి సంబంధించింది, టికెట్ తీసుకునే వాళ్ళు ప్రసాదానికి సంబంధించింది. మనం QR కోడ్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి దాని ద్వారా వాళ్ళు అమౌంట్ పే చేసి తీసుకుంటారు, దర్శనాలు కూడా చేసుకుంటూ ఉంటారు. మొత్తానికైతే నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్గా వచ్చి సంవత్సరం గడిచిపోయింది. అవును, మరి ఈ సంవత్సరంలో మీరు హార్ట్ఫుల్గా అమ్మయ్య ఈరోజు నేను ఈ సంవత్సరం పాటున దేవుడి కోసం ఈ పని నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన, మీ వెనకాల అసిస్టెంట్ కమిషనర్ చేసే వాళ్ళు చేయలేకపోయింది, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే ఒకరి గురించి మనం మాట్లాడడం అంటే మీరు వచ్చిన తర్వాత ఒక సంతోషంగా నేను ఈ ల్యాండ్కి సంబంధించి కావచ్చు, ఈ గుడి డెవలప్మెంట్ సంబంధించి కావచ్చు, ఇది నా వల్ల జరిగింది, నా సుపీరియర్స్ నా బాసెస్ సపోర్ట్ చేయడం వల్ల అట్లా ఏమైనా ఇన్సిడెంట్, హ్యాపీ ఇన్సిడెంట్స్? అవును, అట్లా జరిగింది. అసలు మెయిన్ అది చెప్పుకోకపోతే మనము అదే బడా రామ్ మందిర్, చాలా పెద్ద ల్యాండ్. ఆ ల్యాండ్ అంతా కూడా కొంతమంది కబ్జా చేసి, కొంతమంది ఇంటర్నల్గా రిజిస్ట్రేషన్స్ చేసుకొని, కొంతమంది అమ్మేసుకొని అలా చేసిన దాన్ని ఈరోజు మనము ఒక 480 ఎకరాలు అంటే 1-2 కాదు, దాన్ని కాపాడినము అనే ఒక హ్యాపీ అనేది చాలా ఉంది. నిజం చెప్పాలంటే అంత సంతోషం దాన్ని మనము చిన్నగా వర్ణించలేము దాన్ని. ఎందుకంటే అసలు 1 ఎకరం తీసుకురావాలంటేనే వాస్తవంగా కష్టం అవుతుంది. సో అట్లాంటి దాన్ని మనం ఇవాళ 480 ఎకరాలను డిపార్ట్మెంట్లో ఉన్నదాన్ని కాపాడడానికి మనకు ప్రతి ఒక్కరు కూడా డిపార్ట్మెంట్లో మన హయ్యర్ ఆఫీసర్స్ కానీ మన కింద ఉద్యోగులు కానీ ఇప్పుడు ఒకరు చేస్తే అయ్యేది కాదు, మా స్టాఫ్ కానీ అందరు సహకరించడం వల్ల మనం దాన్ని ఈరోజు ప్రొటెక్ట్ చేయగలిగినాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టదైవం ఉంటారు. ఖచ్చితంగా కష్టమైన పరిస్థితుల్లో కావచ్చు, క్లిష్టమైన పరిస్థితుల్లో ఏదైనా బయట ఖచ్చితంగా దండం పెట్టుకొని పోతుంటారు. అట్నే మరి మీకు ఎవరు ఇష్టం? సెంటిమెంట్ ఉంటుంది కదా? సెంటిమెంట్ అంటూ ఏం లేదు, కానీ మా
ఇంటి దేవత ఉన్నది దుర్గామాత. ఆమెకు నేను ప్రతిరోజు ఇంట్లో కానీ బయట వచ్చినా కూడా కళ్ళతో నమస్కారం చేసుకుంటా ఖచ్చితంగా. తర్వాత బాబా సాయిబాబా కూడా నాకు కొంతవరకు, ఎందుకంటే నేను నా సర్వీస్లో కొన్ని సాయిబాబా టెంపుల్స్కు నేను హెల్ప్ చేశాను, కొన్ని సాయిబాబా టెంపుల్స్ను డిపార్ట్మెంట్కి కూడా తీసుకోవడం జరిగింది నా సర్వీస్లో. జనరల్గా కొరుట్లలో ఒక సాయిబాబా టెంపుల్ ఉంది, అది అప్పుడు 2006లో నేనే హ్యాండ్ ఓవర్ చేసుకున్నా. సిరిసిల్లలో ఒక సాయిబాబా టెంపుల్ ఉంది. సో దాన్ని కూడా కొంతమంది, అంటే వాటికి కొంత ల్యాండ్ ఉండడం వల్ల, దానికి ఇన్కమ్ ఉండడం వల్ల వేరే వాళ్ళు ఆక్యుపై చేసి వాళ్ళు అంటే దాన్ని మిస్యూజ్ చేయడం వల్ల మనం అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. నాకు కూడా బాబా అంటే చాలా ఇష్టం. నేను కూడా ఖచ్చితంగా బాబాకు దండం పెట్టుకుంటా ప్రతిరోజు కంపల్సరీగా. సో మరి బాబా మిరాకిల్స్ చాలా అంటుంటారు బాబా భక్తులు. సో అట్లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మీకు అట్లాంటి ఏమైనా మిరాకిల్స్ ఉన్నాయి? చాలా ఉంటాయి. రాత్రి నిద్రపోయి మనం ఏదన్నా కోరుకుంటే తెల్లారేసరికి ఆ పని అయిపోతుంది ఖచ్చితంగా బాబా దగ్గర. ఆ సాయిబాబాని, దుర్గమ్మ తల్లిని, దుర్గమ్మ తల్లిని మేము కూడా మంచిగా కోరుకుంటున్నాను. నేను కూడా నా తరఫున మంచిగా మొక్కుకుంటున్నా, మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి, దేవుడి మాన్యం, దేవుడి భూములు అన్నీ కూడా మళ్ళీ ఆ గుడ్లకు చేరాలని. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ అమ్మా. సో ఇది ఇలా సుప్రీం మేడం తోటి ముచ్చట్లు. ఇక తెలుసుకున్నాం కదా ఇందూరు గడ్డ మీద ఎన్ని పురాతన గుళ్ళు ఉన్నాయి, అండ్ ఆ గుళ్ళకి సంబంధించిన మాన్యం, అండ్ ఆ గుళ్ళకి సంబంధించిన ల్యాండ్, అతి విలువైన ల్యాండ్, కోట్ల రూపాయల ల్యాండ్, ఇదంతా కూడా మళ్ళీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి చేర్చడానికి ఎన్ని బెదిరింపులు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కొన్ని మహిళలు చెప్పుకోలేని పరిస్థితులు తీసుకొచ్చినా కూడా అన్నిటినీ తట్టుకొని దాదాపు అన్ని ల్యాండ్స్ మళ్ళీ ఆ గుడికి తీసుకురావడానికి రామయ్య కూడిత భక్తి ఎట్లా చేసిందో అట్లా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సుప్రీం మేడం అట్లా చేస్తుంది అనమాట. అందుకనే ఇవాళ మేడం దగ్గర ముచ్చటకు వచ్చిన. సో ఇంకొక ఎపిసోడ్తో ఇంకొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.